ఇది కాగ్ రిపోర్ట్ అండి. 2015 జనవరిలో పట్టిసీమ గురించి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేసిన రోజు నుంచి మనం ఏదైతే చెప్తూ వచ్చామో, మనమని మిమ్మల్ని కూడా ఎందుకు అందులో పార్టీ చేస్తున్నానంటే, నేను చెప్పిన దానికి మీరు సముచిత రీతిలో పబ్లిసిటీ ఇచ్చి నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందని నమ్మారు కాబట్టి ఆ రోజున నేను చెప్పింది ప్రతిదీ కూడా బాగా ఫోకస్ చేసి ప్రజల ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు దివాకర్ చెప్పినట్టు ఈ కాగ్ ఏదో ఎవరో మీ బంధువులు ఉన్నట్టుగా రాశారంటే నేను అనడాన్ని, ఇది అతను జోవియల్గా అన్నప్పటికీ మనం ఏదైతే చెప్తూ వచ్చామో అంకెలతో సహా యాజ్ ఇట్ ఈజ్గా కాగ్ అవే తప్పులు పట్టుకుని వాళ్ళ నివేదిక ఇచ్చారు. పట్టిసీమ ఎందుకు కట్టారో ప్రాజెక్టు, దాని ఫలితం ఏమాత్రం సాధించలేదు. నెక్స్ట్ పట్టిసీమ కట్టడానికి ఎందుకంత బోనస్లు డివిడెండ్లు ఇవ్వాల్సి వచ్చింది, కొన్ని విచిత్రమైనవి ఏంటంటే, మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే అవి ఇరిగేషన్ సంబంధిత ప్రాజెక్టులకి ఏవైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద కస్టమ్స్ ఎక్సైజ్ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా మన రాష్ట్రంలో మాత్రం ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద డ్యూటీలకి ఒక 23 కోట్లు ఇచ్చారు. వాళ్ళకి అట్లేదు, అది ఎగ్జంప్టెడ్ కేటగిరీలో. కాగ్ రిపోర్ట్ కనుక ఒక్కసారి చదివినట్టయితే మనకు అర్థమయ్యేది, పట్టిసీమ గురించి అంటే ఇది నేను సొంతంగా చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. నాకు ఎవరెవరైతే ఆడిట్లో పరిచయం ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ జీవోలు ఎలా ఇష్యూ చేస్తారో, కాన్స్టిట్యూషనల్గా దేన్ని బేస్ చేసి ఇష్యూ చేస్తారో, ఇలాంటి వాటిలో నాకు కొంచెం అండర్స్టాండింగ్ కోచింగ్ ఇచ్చే మా దేశాయ్ గారు, వీళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుందో గమనిస్తూ ఇలా ఇలా తప్పటడుగులు వేస్తున్నారని చెప్పడం వల్లే పట్టిసీమ మీద ఇదే హాల్లో ఇది 7వ ప్రెస్ మీట్. ఒకసారి ఈ హాల్ దొరక్క మన క్లబ్లో పెట్టాం, ప్రెస్ క్లబ్లో. మొత్తం దీని మీద ఈ ప్రెస్ మీట్తో కలిపి 8వ ప్రెస్ మీట్ పట్టిసీమ మీద పెడుతున్నాం. ఎందుకంటే జరిగేటువంటి ప్రతి అవకతవకల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూ వచ్చాం. ఈవేళ కాగ్ కూడా అదే కరెక్ట్గా చేసింది.